ప్రపంచమంతా ఒక దిక్కుంటే, మన ఇండియన్ మీడియా మాత్రం ఒక దిక్కుంటుందనిపిస్తుంది నాకు. మొత్తం పాలిటిక్స్ దిక్కే అండి. దాంతో మనకేమొస్తది? ప్రభుత్వాలొచ్చింది. ఓకే. కాంగ్రెస్ ఒచ్చింది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాదంటలేను. దాని గురించి వాళ్ళు ప్రచారం చేస్తూరు. ఒక బిట్ ఇస్తే అయిపోద్ది. 24/7 అదే. జనాలకి పొలిటికల్ పిచ్చి పట్టిచ్చేస్తది మీడియా లిటరల్లీ. అసలిది ఎంతకింత ఫ్రస్ట్రేట్ అవుతున్నాను అనంటే, దీంతో మనకెటువంటి లాభం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఒచ్చి అవయ్యాయి అసెంబ్లీ సెషన్స్ అయినప్పుడు వాటిని ప్రసారం జేస్తే వాటి వల్ల జనాలకేదన్నా ఉపయోగం ఉంటది. మీరేం జేషిర్రు? ఏ బిల్ ఆమోదించిర్రు? జీరాంజీ చట్టం ఉంది. దానికి గాను, బీసీ ఉంది. దానికి గాను వీటి నుంచి మనకేమన్నా రూపాయొస్తే బెస్ట్. ఈ వాట్ హ్యాపెండ్ ఇన్ లాస్ట్ 24/7 అవర్స్ అంటే జెప్పాలంటేనే 4 యాక్సిడెంట్లు. అదే మొన్న సారీ టు సే ఒక తల్లి, ఇద్దరు పిల్లలండి చెల్లపల్లిలో స్టేషన్ కింద రైలు కింద పడి చనిపోయారు. ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా ప్రాబ్లమ్ ఏంటి తెలియరావట్లేదు. ఇలాంటివి ఏవన్నా చెప్తే జనాలకి ఏదన్నా యూజ్ అవుతుంది. మొత్తం పాలిటిక్సే. ఆయన అంబటి రాంబాబు ఏదో మాట్లాడిండంట. టీడీపీ వోళ్ళెంతెళ్లి వాళ్ళ ఇంటిని కాల్చేసిర్రంట. ఈ గొడవలు అండ్ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకొని ఏం చేస్తున్నారు జనాలకి? అది గదా గావాల్సింది. ఒక్కటి నేను వెతుకుతూ ఉంటా రిసర్చింగ్. పాకిస్తాన్‌లో, బలూచిస్తాన్ వార్ జరుగుతుంది. దానివల్ల మన ట్రేడ్ డీల్స్ ఆగిపోతాయి. యాక్చువల్లీ బయట రష్యాలో గూడా వార్స్ అవుతున్నాయి. దానివల్ల కూడా మనకి ఇంపాక్ట్ ఉంటుంది. ఏది? షేర్ మార్కెట్ మీద. షేర్ మార్కెట్ మీద బతికే మన కొన్ని వందలు, వేల మంది. దీని గురించి ఒక్కరు చెప్పరు. అసలు వాట్ యూ సే దీని గురించి మీ కమెంట్ ఏంటి? అండ్ వాట్ యూ వాంట్ టు సీ ఇన్ న్యూస్ నాకు తెలుసుకోవాలండి. ఒక్కసారి కమెంట్ చేసి.